నమస్కారం. విద్య వచ్చాక గురువును మర్చిపోకు, డబ్బు వచ్చాక మిత్రులను మర్చిపోకు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు, గౌరవం వచ్చాక గతం మర్చిపోకు, అవసరం తీరాక సహాయం చేసిన వారిని అస్సలు మర్చిపోకు. మీ జీవితంలోకి మీరు ఆహ్వానించే ఏ బంధానికైనా డబ్బు ఉందా లేదా అని చూడకండి, మనసు ఉందా లేదా అని చూడండి. డబ్బుదేముంది, సంపాదిస్తే అదే వస్తుంది. కానీ సంస్కారం సంపాదిస్తే వచ్చేది కాదు. ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉన్నా మనకు అనవసరం. మనం ఎలా ఉన్నాము అన్నది మాత్రమే మనం ఆలోచించుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచివాళ్లే అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనకు చెడు చెయ్యకుండా ఉంటే అంతే చాలు. ఒకరిని అపార్థం చేసుకోవడంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు. ప్రతి చిన్న విషయానికి స్పందించి కంటతడి పెట్టే బలహీనులుగా ఉండకూడదు. గాలికి ఎదురు నిలబడడం ఎంత ప్రమాదమో, గాలి మాటలు మోసేవారితో స్నేహం కూడా అంతే ప్రమాదం. ఈ రోజుల్లో ఎక్కువ బంధాలు అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వమని అడిగినందుకే తెగిపోతున్నాయి. అన్వేషించడం మొదలుపెట్టు. ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు. ఇష్టపడడం నేర్చుకో. ఈర్ష్యపడడం మానుకో. ఉన్నతంగా ఆలోచించు. ఊహకు అందేలా ఆచరించు. ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు. ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు. ఏకాగ్రతను అస్సలు కోల్పోకు. ఐకమత్యం సాధించడం మర్చిపోకు. ఒంటరి జీవితం నేర్పిన గుణపాఠాలు, ఓటమి నేర్పిన అనుభవాలు నీ ఔన్నత్యానికి పునాదులని మరువకు. అందని ఎత్తుకు ఎదగాలంటే అహర్నిశలు ఇప్పటి నుండే శ్రమించాలి. ఈ రోజుల్లో ఎవరూ ఎవరిని నమ్మరు. ఒకవేళ నమ్మాము అని చెప్పినా ఆ మాటకు అర్థం మన దగ్గర డబ్బైనా ఉండాలి, లేదా మన వల్ల వాళ్లకు ఏదైనా ప్రయోజనమైనా ఉండాలి. ఆ అవసరం వాళ్లకు తీరిపోయిందంటే ఆ తర్వాత అంతవరకు మీకు తోడుగా ఉంటాము అని చెప్పిన వాళ్లే మీతో ఉండడం వల్లే మేము ఇన్ని కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది అని మన మీద నిందలు వేసి మరీ మన జీవితంలోంచి వెళ్ళిపోతారు. ఒక్క క్షణం కూడా మన గురించి ఆలోచించరు. అందుకే కష్టమో సుఖమో ఏదైనా మనమే ఎదుర్కోవాలి. దాని ఫలితాన్ని మనమే అనుభవించాలి. ఎవరైనా మనకు తోడుగా ఉండాలనో, ఎవరైనా మన కోసం రావాలనో ఎదురుచూసి రాలేదని బాధపడుతూ కూర్చోకు. ప్రాణం పోయేటప్పుడే జీవితంలో చేయాల్సినవి గుర్తొస్తాయి. జీవితం యొక్క విలువ తెలుస్తుంది. కానీ ఆ సమయంలో తన వారిని ఏడిపించి వారికి దూరం అవ్వటం తప్ప ఏమీ చేయలేరు. అందుకే జీవితంలో ఏం చెయ్యాలనుకున్నా ఈ క్షణమే ఇప్పుడే మొదలుపెట్టు. వెంటనే చేసేయ్. ప్రతి క్షణం ఒకటి గుర్తుపెట్టుకో, జీవితపు ఆఖరి క్షణం ఎప్పుడైనా నీ ముందుకు రావచ్చు. అందుకే చేతిలో ఉన్న ఈ క్షణాన్ని వృధా చెయ్యకు. చాలామంది జీవితం అనే ఊబిలో పడిపోయామని, కష్టాలు అనే సాలిగూడులో చిక్కుకుపోయామని అనుకుంటారు. నిజమేమిటంటే ఆ సాలెగూడిని మనమే బంధాలు, బాధ్యతలు, అంతులేని కోరికలతో అల్లుకుంటాము. అవన్నీ మనల్ని సంతోషంగా ఉంచుతాయి అని నమ్ముతాము. కానీ మనం ఎంత ఎక్కువగా అల్లుకుంటామో అంత ఎక్కువగా చిక్కుకుపోతాము. సాలెగూడులోని ప్రతి దారం మనల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. మన ఇళ్ళు, కార్లు, ఉద్యోగాలు, మనం ప్రేమించే వ్యక్తులు అన్నీ మన స్వేచ్ఛని దూరమే చేస్తాయి. క్రమంగా ఆనందం అంటే ఏంటో కూడా మర్చిపోయేంతగా చిక్కుకుపోతాం. స్వేచ్ఛ, ఆనందం కావాలంటే ఒక్కసారి ఆ గూడులోంచి బయటకు వచ్చి ఆలోచించి చూడు. ఇల్లు అనేది ఆశ్రయానికే, కార్లు రవాణాకి మాత్రమే. అలాగే బంధాలు, బాధ్యతల పరిధి కూడా కొంతవరకు మాత్రమే. వీటికి మీ ఆనందాన్ని, స్వేచ్ఛను హరించేంత అధికారం ఇవ్వకూడదు. అప్పుడే మీరు ప్రశాంతంగా, తృప్తిగా ఉండగలుగుతారు. ఎందుకు ఎప్పుడూ ఆలోచిస్తూ కూర్చుంటావు? జీవితానికి ఆచరణ కావాలి. ఆలోచన అనేది అంకె లాంటిది, ఆచరణ సంతకం లాంటిది. అంకె ఎవరు రాసినా ఒకటే, సంతకం మాత్రం పెట్టినవాడికే సొంతం. ఆలోచన మంత్రమైతే ఆచరణ యజ్ఞం. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంత శ్రమకు ఓర్చైనా సరే యజ్ఞాన్ని పూర్తి చెయ్యి.
వరం దానంతటా అదే నీ దగ్గరికి వస్తుంది. ప్రచండ శంఖమైనా సరే పూరించకపోతే ఏ విలువ లేదు. చిన్న చిన్న నీ ఆలోచనలని ఆచరణలో పెట్టడం మొదలుపెట్టు. గెలుపు ఇచ్చే ఆనందాన్ని ఆస్వాదించు. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.